శ్రీకృష్ణుడు లీలల గురించి చిన్నతనంలో ఎన్నో కథలు వినే ఉంటారు. పుట్టి మీద వెన్నను దొంగలించడం, మన్ను తినడం, గోపికలను ఆట పట్టించడం వంటి అల్లార పనులతో పాటు ఆలమందలు, ప్రజల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. దుష్ట శిక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం పాటుపడేవాడు. శ్రీకృష్ణుడి లీలలకు సంబంధించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే అవి కథలు కాదు, మన కళ్ళ ముందు ఉన్న నిజాలు. అవి నేటికి కొన్ని ప్రదేశాలు రుజువు చేస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది గోవర్ధనగిరి. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ? అవును, మీరు సరిగ్గానే విన్నారు. శ్రీకృష్ణుడు ప్రజల రక్షణ కోసం చిటికెన వేలిపై ఎత్తిన గోవర్ధనగిరి ఇది. చిన్నప్పుడు గోవర్ధనగిరి వృత్తాంతం విన్నవారు కృష్ణుడి లీలల గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. ఊహకే అది అంత గొప్పగా అనిపిస్తే నేరుగా వెళ్ళి గోవర్ధనగిరిని చూస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. మరింకెందుకు ఆలస్యం, రండి ఆ కథ గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు బృందావనంలో గోపాలుడిగా పెరిగి గోవులను కాపలా కాస్తూ తన బాల్యాన్ని గడిపాడు. గోకులంలో ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేసేవారు. ఒకసారి అలా ఇంద్రుని పూజించడానికి గోకులవాసులు బయలుదేరగా శ్రీకృష్ణుడు నందుడితో, మనకి ఎన్నడూ సాయం చేయని ఇంద్రుని పూజించే బదులు మన జీవనాధారమైన గోవులకు అనునిత్యము ఆహారాన్ని అందిస్తూ అండగా నిలిచిన గోవర్ధన పర్వతాన్ని పూజించి కృతజ్ఞత చూపడం మేలు కదా అన్నాడు. అందరికీ అది సబబు అనిపించి గోవర్ధనగిరిని పూజించాలని నిర్ణయించుకున్నారు. బృందావనంలోని ప్రజలు అన్నం, పండ్లు, నైవేద్యాలతో గోవర్ధన పర్వతాన్ని అలంకరించి పూజలు చేశారు. కృష్ణుడు కూడా వారి మధ్య పాల్గొని గోవర్ధనుడి రూపంలో తానే కనిపించాడు. అన్నప్రసాదాన్ని స్వీకరించాడు. ఈ సందర్భంగా గోపాలవాసులు అనేక గీతాలు పాడారు, నృత్యాలు చేశారు. గోవర్ధనగిరి పట్ల తమ కృతజ్ఞతను తెలియజేశారు. ఇదంతా చూసిన ఇంద్రుడికి ఇది ఎంతో అవమానంగా అనిపించింది. ఇంద్రుడు దేవతలలో ముఖ్యుడు, స్వర్గానికి అధిపతి మరియు వర్షాలకు అధిపతి. ఎంతో వైభవం, శక్తి మరియు అపార గర్వంతో ఉన్న ఈ ఇంద్రుడు ప్రజలు తనను పూజించడం నిలిపివేసి ఒక పర్వతాన్ని పూజించారని గ్రామస్తులపై కోపం వచ్చి ఉగ్రమైన మేఘాలను సృష్టించి ప్రళయ వర్షాన్ని కురిపించాడు. గాలులు, మెరుపులు, ఉరుములతో బృందావనంపై భారీ వర్షం కురిపించాడు. వరద నీటితో గ్రామస్తులందరూ భయపడిపోయారు. ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాలేదు. అప్పుడు కృష్ణుడు తక్షణమే స్పందించి తన చిటికిన వేలుపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఛత్రంలా పట్టుకున్నాడు. గోపాలవాసులు, గోమాతలు, పిల్లలు, వృద్ధులు అందరూ ఆ పర్వతం కింద ఆశ్రయించారు. 7 రోజులు 7 రాత్రులు కృష్ణుడు ఆ పర్వతాన్ని పట్టుకుని నిలబడ్డాడు. అతడి ముఖంలో అలసట లేదు, చిరునవ్వే కనబడింది. వానను తన భక్తుల దగ్గరకు రానివ్వలేదు. ఆయన భక్తుల కోసం అంత శ్రమ భరించాడు. చివరికి ఇంద్రుడు ఈ బాలుడు సామాన్యుడు కాదు అన్న నిజాన్ని గ్రహించాడు. ఇతడు శ్రీహరి స్వరూపుడు అని గ్రహించి ఆ బాలుడైన శ్రీకృష్ణుడే భగవంతుడే అన్న నిజాన్ని గ్రహించాడు. తన గర్వం చెదిరిపోయింది. కృష్ణుని ఎదుట శిరస్సు వంచి క్షమాపణలు కోరాడు. కృష్ణుడు నవ్వుతూ ఇంద్రునికి చక్కటి బోధ చేశాడు. ధర్మాన్ని గౌరవించు, పౌరులను ప్రేమించు, అధికారంతో కాదు సేవతో గెలవాలి. ఇంద్రుడు దానికి నమస్కరించాడు. అలా గోపజనులను, గోవులను కాపాడిన శ్రీకృష్ణుడు గోవిందుడు, గిరిధారి అనే నామాలతో ప్రసిద్ధి చెందాడు. ఈ సంఘటన అనంతరం గోపాలవాసులు ప్రతి సంవత్సరం గోవర్ధన పూజ చేస్తూ వస్తున్నారు. దీపావళి తర్వాత రోజు అన్నప్రసాదంతో గోవర్ధనుడిని అలంకరించి పూజిస్తారు. ప్రకృతిని, పశువులను, వ్యవసాయాన్ని, గోమాతను ఆదరిస్తూ చేసే పూజ అదే గోవర్ధన పూజ. ఈ గోవర్ధన లీల మనకు తెలియజేస్తుంది ఏమిటంటే ప్రకృతి సేవకు ప్రాముఖ్యతనివ్వడం. అనగా పర్వతాలు, నదులు, చెట్లు మనకు దైవ స్వరూపాలే అని తెలియజేస్తున్నాయి. ఇంద్రుడు అహంకారం, గర్వం ఎలా క్షీణించిందో తెలియజేస్తుంది. భగవంతుడు తన భక్తుల కోసం ఏదైనా చేస్తాడు అన్నటువంటి విషయం తెలియజేస్తుంది. ఆటలాడే బాలుడే మన బ్రహ్మాండ నాయకుడని కూడా తెలియజేస్తుంది. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణ. ఇలాంటి మరెన్నో పురాణ గాథలు తెలుసుకోవాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఓం శ్రీకృష్ణాయ నమః అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.